7 రెజల్యూషన్స్ ఫర్ ఎ న్యూ ఇయర్. నూతన సంవత్సరానికి ఈ 7 విషయాలు తప్పనిసరిగా మన జీవితంలో ఉండాలి. ఏంటా 7 విషయాలు? మొదటిగా రాసుకునండి. ద ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు రిమెంబర్, ప్రయారిటైజ్ గాడ్ ఫస్ట్. నీ జీవితంలో దేవుణ్ణి మొదటిగా పెట్టుకో. మార్క్స్ వార్త 6:33, మార్క్స్ వార్త 1:35, కీర్తన 5:3, మొదటి తెస్సలోనికై 5:17, 18వ వచనము, అలాగే మార్క్స్ వార్త 12వ అధ్యాయం 29, 30, 31 వచనంలో 2 ఆజ్ఞలు పాటిస్తే బైబిల్ మొత్తం పాటించినట్టే ఉంది. ఏంటా 2 ఆజ్ఞలు? తెలుసుకోవాలనుకున్న వారు దేవునికి స్తోత్రం చెప్పగలరా? మొదటి ఆజ్ఞ ఏంటంటే, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ప్రధానమైన ఆజ్ఞ. ఇది ప్రధానమైన ఆజ్ఞ, మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ ఏంటో చూద్దాం. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏది లేదని అతనితో చెప్పారు. ఏంటి? ఈ 2 ఆజ్ఞలు పాటిస్తే చాలా బైబిల్ పైకి ఎత్తగలరా? ఈ 2 ఆజ్ఞలు పాటిస్తే బైబిల్ అంతా పాటించినట్టే అనండి. బైబిల్ అంతా పాటించినట్టే. హల్లెలూయా. అంత పాటించబడి 2 పాటించండి. మీకు ఒక విషయం తెలుసా? 2 ఆజ్ఞల్లోనే 10 ఆజ్ఞలు ఉన్నాయి. 2 ఆజ్ఞల్లోనే 10 ఆజ్ఞలు ఉన్నాయి. మొదటిగా దేవునికి స్థానం ఇస్తావు, తర్వాత నిన్ను నీ తల్లిని తండ్రిని సన్మానించమన్నాడు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఇక మిగిలిన ఆజ్ఞలన్నీ మీరు చూస్తే 6 మనిషికి సంబంధించినవి, 4 దేవునికి సంబంధించినవి. 4 దేవునికి సంబంధించినవి చేసి మిగిలిన విషయాలు మీ తోటి వారి పట్ల, మీ కుటుంబం పట్ల, నీ వ్యక్తిగత జీవితం పట్ల, నీ చుట్టూ ఉన్న వారి పట్ల, సమాజంలో ఈ 6 విషయాలు నువ్వు పాటించగలిగితే నువ్వు 2 ఆజ్ఞలు పాటించినట్టే. ప్రయారిటైజ్ గాడ్ ఫస్ట్. వెన్ యూ కీప్ గాడ్ ఫస్ట్, వాక్యం సెలవిస్తుంది, ఎప్పుడైతే దేవునికి ప్రథమ స్థానం ఇస్తామో దేవుడు ఎప్పుడు కూడా నీకు వెనక స్థానం ఇవ్వడట, ముందు స్థానమే ఇస్తాడు. పుట్ గాడ్ ఫస్ట్ ఇన్ యువర్ ఫ్రెండ్షిప్స్. ముందు దేవుడు, తర్వాత నీ ఫ్రెండ్. బికాస్ గాడ్ మేడ్ యూ. నీ ఫ్రెండ్ని చేసిన వాడు దేవుడే, నిన్ను చేసిన వాడు దేవుడే. నీ వేలు ముద్ర నీ ఫ్రెండ్ ఇవ్వలేదు, నీ కంట్లోని ఐరిస్ నీ ఫ్రెండ్ ఇవ్వలేదు, నీ మేనమామ ఇవ్వలేదు, మేనత్త ఇవ్వలేదు, కుల పెద్దలు ఇవ్వలేదు, ఊరు పెద్దలు ఇవ్వలేదు, రాజకీయ నాయకులు ఇవ్వలేదు. నీ వేలు ముద్ర తమ్మిం ప్రశ్న ఎవరిచ్చారండి? దేవుడిచ్చింది. నీకు నువ్వు తయారు చేసుకోలేదు. నీ కంట్లోని ఐరిస్ అది ఉందని కూడా నీకు తెలియదు. అది స్కానింగ్ చేసి వాళ్ళు ఆధార్ కార్డు కొరకు ఇమిగ్రేషన్లో ఇతర దేశం వెళ్తున్నప్పుడు నీ కంటిని స్కాన్ చేసి నీ కంట్లో ఉన్న వాటిని తీసుకుంటారు. నేను ఇతర దేశం వెళ్తున్నప్పుడు ఇమిగ్రేషన్ ఆఫీసర్ అంటాడు, ఒకసారి మీరేమి మీ ఆ పాస్పోర్ట్ కూడా ఇవ్వనక్కర్లేదు, ఒకసారి ఇంతకుముందు వచ్చారో లేదో తెలుసుకోవడానికి మీ కళ్ళు ఆ స్కానింగ్ చేస్తున్న కెమెరా వైపు చూడమంటాడు. ఒకసారి ఇలా కళ్ళు ఇలా చూసామనుకోండి, వెంటనే నా పేరు వస్తుంది, అక్కడ నా ఇంటి పేరుతో సహా మొత్తం వచ్చేస్తుంది, నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేస్తుంది, ఏ ఊరు నుండి వచ్చానో వస్తుంది, ఎన్నిసార్లు ఆ దేశంలోకి వెళ్ళానో కూడా వస్తుంది. 4 సార్లు వచ్చాడు, 5 సార్లు వచ్చాడని చెప్పేస్తుంది. అది నా కన్ను స్కాన్ చేసి నా కంట్లో నుండి నా వివరాలన్నీ తీయగలిగింది ఒక కెమెరా. ఈ కంట్లో ఇంత గొప్ప మర్మాన్ని పెట్టిన దేవునికి చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పగలరా? నీ కంట్లో అంటే నీకు తెలియకుండానే నీ కంట్లో ఒక మర్మాన్ని దాచిపెట్టాడా? నీవెవరో, నీ వివరాలన్నీ దానిలో ఉన్నాయా? దేవుని బిడ్డల పాస్పోర్ట్ మార్చుకుని వెళ్ళినా వీలు పడదు. ఒకవేళ పేరు మార్చుకుని వెళ్తుంటారు కొందరు వేషం మార్చుకుని వెళ్తూ ఉంటారు, కానీ వీలు పడదు. కన్ను వెంటనే కనిపెట్టి ఆ కెమెరా చెప్తుంది, అవే కళ్ళు ఇంతకుముందు వచ్చాడు, అవే కళ్ళు ఈమె ఇంతకుముందు వచ్చిందని ఆ కళ్ళ గురించి సాక్ష్యం చెప్పేస్తుంది. ఇంత గొప్ప అద్భుతమైన సృష్టిని దేవుడు చేసి నీలో పెట్టాడు. నీవెవరో, నీ గురించిన అద్భుతమైన సృష్టి నీ కంట్లో పెట్టాడు, అది నీకు తెలియదు. నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయట. మన తల వెంట్రుకల లెక్క మనకు తెలియదు. మన కన్ని గుడ్లో ఉన్నటువంటి ఆ గీతలు మనకు తెలియదు. మన వేలుముద్రలో ఉన్న గీతలు లెక్క పెట్టుకోవడానికి చాలా రోజులు పట్టొచ్చు, చాలా టైం పట్టొచ్చు. కానీ అద్భుతంగా ఎవరితో కలవకుండా నిన్ను చేశాడు. నేను ఇంతగా ప్రేమించే దేవునికి ప్రథమ స్థానం ఇస్తాను. వారు దేవునికి స్తోత్రం చెప్పగలరా? సో రాసుకునండి, పుట్ గాడ్ ఫస్ట్. మీ యొక్క ఫ్రెండ్షిప్ మీద కూడా ఎవరిని ముందు పెట్టాలి? దేవుణ్ణి. పుట్ గాడ్ ఫస్ట్ ఇన్ యువర్ ఫ్రెండ్షిప్స్. పుట్ గాడ్ ఫస్ట్ ఇన్ యువర్ మ్యారేజ్. అందుకే దేవుణ్ణి ఆహ్వానిస్తారు మ్యారేజ్లో. ప్రభువా నీ దీవెనలు ఉండాలి, పెళ్లి కుమార్తె మీద, పెళ్లి కుమారుడి మీద నీ దీవెనలు ఉండాలని ప్రార్థన చేయండి. మూడవదిగా, పుట్ గాడ్ ఫస్ట్ ఇన్ యువర్ ఫ్యామిలీ. కుటుంబంగా ప్రార్థించేటప్పుడు తండ్రి, తల్లి, తాత, అమ్మమ్మ ఎవరున్నా సరే, పిల్లలు, మనవళ్ళు, అందరూ కలిసి కూర్చొని, నాన్న దేవుణ్ణి ప్రార్థన చేద్దాం, మనం దేవుణ్ణి ఆరాధన చేద్దాం. అలా ప్రార్థించండి. పుట్ గాడ్ ఫస్ట్ ఇన్ యువర్ కెరియర్. నీ యొక్క ఉద్యోగంలో, నీ వ్యాపారంలో అన్నింటిలో ప్రార్థించి బయలుదేరు, ప్రార్థన చేసుకుని బయలుదేరు. పుట్ గాడ్ ఫస్ట్ ఇన్ యువర్ గోల్స్. నీకు కొన్ని గోల్స్ పెట్టుకో, షార్ట్ గోల్స్ అండ్ లాంగ్ గోల్స్. ఇమ్మీడియట్లీ చేయవలసినవి కొన్ని గోల్స్ ఉంటాయి. ఏ గోలు లేకుండా జీవించే వాళ్ళు ఉంటారు. ఆ దేవుని బిడ్డ అలా ఉండకూడదు. మనం ఒక గోల్ కలిగి మనం జీవించాలి. పుట్ గాడ్ ఫస్ట్ ఇన్ యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తులో కూడా నా ముందు మీరు నడవాలి ప్రభువా, నా ముందు మీరు నడిస్తే అది నాకు ఆశీర్వాదం.
నీ ముందు నేను నడిచేదను అంటాడు ప్రభు. యెషయా 45:2-3-4 వచనాల్లో. పుట్ గాడ్ ఫస్ట్ ఇన్ ఎవ్రీథింగ్, యు విల్ నెవర్ బి ద లాస్ట్, యు విల్ నెవర్ బి ద లీస్ట్. దేవుడు నిన్ను ఎప్పుడు కూడా ఆఖరిగా ఉంచడు. ఎప్పుడైతే దేవుడిని నువ్వు ప్రథమ స్థానం ఇచ్చి నడుచుకుంటావో. ఈ రోజు నుండి అంటే నూతన సంవత్సరంలో తీసుకోవాల్సిన తీర్మానం ఏంటి? ఎవరిని ముందు పెట్టుకుందాం? దేవుణ్ణి ముందు పెట్టుకొని జీవిద్దాం. దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకొని జీవిద్దాం. ప్రభు వైపు మన దృష్టి పెట్టి జీవిద్దాం. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడిన యేసు వైపు చూచుచు నీ ముందుంచబడిన పందెములో ఓపికగా పరిగెత్తడం ప్రభు నీకు నేర్పును గాక. రెండవ పాయింట్ రాసుకునండి, నేను త్వరగా ముగించాల్సిన్నాను. ప్రయారిటైజ్ ఫ్యామిలీ. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. న్యూ ఇయర్లో ప్రయారిటీ ఇవ్వు. 1 Timothy chapter 5 verse 8, Ephesians 5:25, Colossians 3:19, 1 Timothy chapter 3 verse 4 and 5. మొదటి తిమోతి 8:9, ఎఫెసీ పత్రిక 5:25, కొలసి 3:19, మొదటి తిమోతి 3:4-5 వచనాల్లో దేవుడు నీకు ఫ్యామిలీని ఇచ్చాడు. మీ ఫ్యామిలీ నిర్లక్ష్యం చేయొద్దు. ఈ భూమి మీద కొంతమంది దరిద్రులుగా, కొంతమంది పేదవారుగా, కొందరు ధనవంతులుగా, కొందరు అన్ని ఉన్నవాళ్ళుగా పుడతారు. కానీ తల్లి లేకుండా ఏ ఒక్కడు భూమి మీద పుట్టల. తండ్రి లేకుండా తల్లి లేకుండా ఏ ఒక్కడు భూమి మీద పుట్టల. కాబట్టి కాళ్ళు లేకుండా పుట్టినా, చెయ్యి లేకుండా పుట్టినా, చెవు వినపడకుండా పుట్టినా తల్లిదండ్రుల వల్ల ఈ భూమి మీదకి వచ్చావు. కాబట్టి తల్లిదండ్రులను సన్మానించు. అమ్మను కలిసి ఒక కొత్త సారీ కొనివ్వు. నాన్న కలిసి ఏదైనా వస్తువు ఇవ్వగలిగితే ఆయనకు డైరీ, ఆయన చదువుకోవడానికి ఒక బైబిల్ కొనివ్వండి, ఆ బైబిల్ మార్కర్స్ కొనివ్వండి. నూతన సంవత్సరం నువ్వు చేయగలిగింది చేయి. కనీసం పెన్ అయినా కొనివ్వు, ఒక షర్ట్ అయినా కొనివ్వు, ఒక ప్యాంట్ అయినా కొనివ్వు. ఆ తల్లికి కావాల్సినటువంటి అవసరం ఏమైనా ఉంటే కొనివ్వండి. కొత్త సంవత్సరంలో అమ్మ నువ్వు ఎన్నో సంవత్సరాలు కష్టపడి నన్ను పెంచావు, ఇక్కడికి నేను వచ్చాను అంటే నీ త్యాగం ఉందమ్మా, దేవుని స్తుతిస్తున్నాను. మొదటిగా దేవుని స్తుతించావు, రెండవదిగా ఫ్యామిలీకి ప్రాముఖ్యతనిచ్చావు. అలాగే నిన్ను వివాహం చేసుకొని నీ ఇంటి పేరు తన మీద మోస్తూ నీకు అనేక సేవలు అందిస్తూ నీ ఇంట్లో ఉండి నీ పక్షంగా నీకు భాగస్వామిగా ఇవ్వబడిన నీ భార్య ఉందే, ఆమెకి ఏదైనా కొనివ్వలేకపోయినా కనీసం ఆమె కొరకు ప్రార్థన చేయి. నీ దగ్గర ఏమీ లేకపోతే, ఉన్నవాళ్ళైతే ఏదో ఒకటి కొనివ్వండి. దేవుని బిడ్డరా, కుటుంబస్తుల కొరకు ప్రార్థన చేయండి, మీ ఇంటి వారి కొరకు ప్రార్థన చేయండి. కనీసం ఒక చిన్న పెన్ ఇవ్వండి, ఒక నోట్బుక్ ఇవ్వండి, ఒక దేవుని వాక్యాన్ని ఏదైనా ఇవ్వగలిగితే ఇవ్వండి. కానీ వాగ్దానమైన ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మీ పిసిని మనసును మార్చునుగాక. గట్టిగా చెప్పాలి. కొంతమంది ఉంటారు ఎంతసేపు తీసుకోవడం తప్ప ఇచ్చే బుద్ధే ఉండదు. ఒక అతను అన్నాడు, ఎవరి దేశంలో వాళ్ళ బుద్ధులకు తగినట్టుగా వాళ్ళు పారలు తయారు చేసుకున్నారు అన్నాడు. ఏమిటా పారలు అన్నా, మరి రైల్వేలో పనిచేసేటప్పుడు పార ఇలా ఇలా తీస్తారు, అవునా? ఎంతమంది చూసారు పారను? చూసారా ఎలా ఉంటుందండి? దాన్ని షవల్ ఏదో అంటారు కదా. మట్టి కానీ ఇసుక కానీ తీయాలంటే ఇలా తీసి ఏం చేయాలి? ముందుకే, అవునా? ఇక్కడున్న ఇసుకను అక్కడ వేయాలంటే ఏం చేస్తారు? తీసి ముందుకేస్తారు. వేసారనో వాళ్ళు వాడే పారలు అలాంటివి. మన పార ఎలా ఉంటుంది? వెనక్కి తిరిగి ఉంటుంది. ఎంతసేపు ఇక్కడ ఉన్నదో అటు ఇటు లాక్కోవాలంటే వెనక్కి లాక్కోవడమే. రెండు కాళ్ళ మధ్యలో లాగేస్తూ వెనక కుప్పేస్తాడు. వేసారనో రైట్. ఎప్పుడైనా ఈ పారల గురించి నేర్చుకుందాం. ఏ దేశం ఎలా ఉన్నప్పటికీ అన్ని దేశాల్లో పాపాలు ఉన్నాయి, అన్ని దేశాల్లో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, మంచి చెడులు ఉంటాయి. కానీ ఇక్కడ పార్ల గురించి తెలుసుకుందాం. ముందుకు ఒక దగ్గర తీయాలంటే ఇలా తీసి ముందుకేసి ముందుకు వేసి ముందుకు వేసి ముందుకు వస్తారు కొంతమంది. కొందరు పార్లు వెనక్కుంటాయి. ఎంతసేపు కట్నం రూపంలో మామగారి దగ్గర పార పెడతాడు పెళ్లి టైంలో, ఇవ్వు అని అత్త మామల దగ్గర లాక్కుంటాడు. తర్వాత అమ్మ నాన్న దగ్గర పెడతాడు పార, ఇస్తావా ఆస్తి సస్తావా అంటాడు. ఇటు నుండి అటు నుండి లాగి వెనకేసుకుంటాడు. లాస్ట్లో కొంచెం గోతులు వేసుకొని పోతాడు. సమాప్తం. కాబట్టి మన పార వెనక్కి లాక్కునేది కాకుండా మన పారలు వాడుకోవచ్చు, తప్పలేదు. మన పొలాల్లో మనం వాడుకుంటుంటాం. కానీ ఇచ్చే పారగా మనం ఉండాలి. మనం ముందుకు వేసుకుని ముందుకు వద్దామన్న వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? ఆమేన్. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, భార్యను నిర్లక్ష్యం చేయొద్దు, భర్తను నిర్లక్ష్యం చేయొద్దు. ఈ మధ్య ఫోన్లు వచ్చిన తర్వాత భర్త మాట్లాడుతున్న వినకుండా ఫోన్ చూస్తున్న భార్య దౌర్భాగ్య స్థితి. ఆపేయండి వెంటనే. ఫోన్ కాదు నీకు భర్త మాటలు వెంటనే వినండి, ఫోన్ పక్కన పెట్టండి. అవసరమైతే ఫోన్ తర్వాత మాట్లాడుకోవచ్చు. భార్య మాట్లాడుతుంటే వినకుండా ఫోన్ చూస్తున్న భర్త, భార్య నీ భాగస్వామి, ఆమె పిలిచినట్టే విను. ఓకే, వెంటనే మాట్లాడు. ఒకప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? ల్యాండ్ లైన్ ఉండేది, ఫోన్ ఆ మూలన ఉంటుంది. ఒక ఇంట్లో ఆ మూలన ఒక ఫోన్ ఉంటుంది. ఆ ల్యాండ్ లైన్ మోగినట్టునే నాన్న ఫోన్ వస్తుంది, అమ్మ ఫోన్ వస్తుందని పిల్లలు చెప్తే తండ్రి అక్కడికి వెళ్ళేవాడు. అప్పుడు ఎవరు చేశారు ఫోను? మీ తాతగారు చేశారు అన్నట్టే అమ్మను పిలు, నాన్న పిలు, పిల్లలందరూ వస్తారు. ఆయన ఫోన్లో మాట్లాడుతుంటే కుటుంబం అంతా ఒక దగ్గరుండి ఒకరి తర్వాత ఒకరు బాగున్నారా తాత, బాగున్నారా అమ్మ అని చెప్పి మాట్లాడుకునేవాళ్ళు. ఆ ల్యాండ్ లైన్ అంటే లైన్కి వైర్ కట్టేస్తున్న ఫోన్ ఉన్నప్పుడే బాగుంది కుటుంబాలు అన్నవారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే వైర్లెస్ అయిందో ఆ ఫోన్ వచ్చి వీళ్ళని కట్టేసింది.
ఒకప్పుడు ఫోను అలా ఉండేది, ఇప్పుడు ఎలా మారిందో చూడండి. కింద ఉన్న నేటి తరం ఎలా చూస్తున్నారు? అమ్మ వైపు నాన్న చోట్లే, నాన్న వైపు అమ్మ చోట్ల, బిడ్డలు అన్నదమ్ములు ఒకరినొకరు చూసుకోవట్ల, అందరూ ఎవరిని చూస్తున్నారు? గట్టి చెప్పాలి. ఈ పరిస్థితి మీకు కావాలా వద్దా? ఇది వద్దనుకున్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ఫోన్లు ఎంతవరకు అంతవరకే. ఫోన్ నిన్ను పరిపాలన చేయకూడదు, ఫోన్ నువ్వు పరిపాలన చేయాలి. డోంట్ అలౌ యువర్ మొబైల్ ఫోన్ టు బికమ్ యువర్ బాస్ ఓవర్ యూ. నీ ఫోన్కు నువ్వు బాస్గా ఉండాలి. నువ్వు చెప్పింది అదే నెల, అది చెప్తే నువ్వు వినడం కాదు. ఆ విధంగా కంట్రోల్లో పెడతా అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. బాగుంటాయి, మీ బ్రతుకులు బాగుంటాయి. నెక్స్ట్ రాసుకునండి. ఎప్పుడు విలువలు తెలుసుకోండి, విలువ ఇవ్వండి ఇతరులకు, ఇతర మనుషులకు విలువ ఇవ్వండి, బంధుమిత్రులకు విలువ ఇవ్వండి, స్నేహితులకు విలువ ఇవ్వండి. దేవునికి తర్వాత మీ కుటుంబం. ప్రయారిటైజ్ గాడ్స్ ఫ్యామిలీ. ఇదేమిటండి? ఇది దేవుని ఫ్యామిలీ అంటే సహవాసం, ప్రార్థన. మనమంతా ఒకే ఫ్యామిలీ మెంబర్స్. ఇక్కడ ఉన్నటువంటి సేవకులు పెద్దవారు ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, మరి పోలీస్ డిపార్ట్మెంట్లో అథారిటీస్ ఉన్నారు, అలాగే టీచర్స్, లెక్చరర్స్ ఉన్నారు, మరి అనేక డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారు ఉన్నారు, సాఫ్ట్వేర్లో, హార్డ్వేర్లో, మరి హౌస్ వర్క్స్ చేస్తున్న వారు, కన్స్ట్రక్షన్లో, మరి రియల్ ఎస్టేట్లో పనిచేస్తున్న అనేక రకాలైన మనుషులకు మనం కలిసి ఉన్నాం. ఇదంతా దేవుని గాడ్స్ ఫ్యామిలీ, గాడ్స్ హౌస్ అన్నవారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? సంఘం అంతా బాగుండాలని, సంఘ కాపరి కొరకు ప్రార్థన చేయండి. మేము ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాం మీ కొరకు, మీ కుటుంబాలు బాగుండాలని. సండే స్కూల్ టీచర్స్, సండే స్కూల్ చిల్డ్రన్, యూత్, పెద్దలు, చిన్నలు, వృద్ధులు, బాలురు, ప్రతి కుటుంబం, అన్ని సంఘాలు, విశాఖపట్నంలో, విజయవాడలో, సికింద్రాబాద్లో, హైదరాబాద్లో, జంట నగరాల్లో ఉంటున్నారు, కొంపల్లో కావచ్చు, లింగంపల్లిలో కావచ్చు, ఆంధ్ర, తెలంగాణలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆత్మీయులందరి కొరకు యూట్యూబ్ లైవ్లో, జూమ్లో పాల్గొన్న ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు క్షేమంగా ఉండాలని, మీరు అభివృద్ధి పొందాలని, ఆరోగ్యవంతులుగా ఉండాలని, ఆత్మీయతలో ముందుకు సాగాలని, ప్రతి బిడ్డకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని, యవనస్తులకి వివాహం కాని బిడ్డలకు వివాహాలు అవ్వాలని, గర్భఫలం లేని వారికి గర్భఫలం కలగాలని, తల నుండి అరికాల వరకు వ్యాధి రోగాలతో పీడించబడుతున్న వారికి స్వస్థత కలగాలని, హాస్పిటల్ అడ్మిట్ అయిన వారు వెంటనే స్వస్థత నుండి త్వరగా ఇంటికి రావాలని, ఆపరేషన్ అయిన వారు రికవరీ అవ్వాలని ఎన్ని ప్రార్థనలు జరుగుతున్నాయి. మీ అందరి కొరకు నిత్యము ప్రార్థన చేస్తున్నాను. మీ ప్రయాణాల్లో మీరు క్షేమంగా ఉండాలని, మీ రాకపోకల్లో కాపాడబడాలని, మీరు చేసే ప్రయత్నాలు ఫలించాలని, అది చిన్న ఉద్యోగమైనా, చిన్న వ్యాపారమైన, స్టార్టప్ కంపెనీ అయినా, ఆల్రెడీ నడుస్తున్న కంపెనీ అయినా, లేదు ప్రారంభించాలనుకుంటున్నా, మీ ఆలోచనలు సఫలం అవ్వాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థనలు మీకు ఉపయోగపడుతున్నాయని నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? ప్రైజ్ ది లార్డ్. అయితే మీ ప్రార్థనలు మాకు అవసరం లేదా? సంగమా, నా నిమిత్తం ప్రార్థించమని అపోస్తలుడైన పౌలు అంతటి గొప్ప దైవజనుడు అన్నాడు. ఎఫెసీ సంగమా, నా కొరకు ప్రార్థించండి అంటే. అనేక సంఘాలు కట్టిన దైవజనుడు అంటాడు, నేను వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు వాక్శక్తి నాకు దేవుడిచ్చులాగున స్పష్టంగా చెప్పాల్సిన రీతిలో నేను ధైర్యంగా వాక్యం ప్రకటించటకు మీ అందరి ప్రార్థనలకు అవసరము. నిత్యము ప్రార్థించండి, నా నిమిత్తం మరి పట్టుదలతో ప్రార్థించండి. మీ దైవజనుడు వాక్యం ప్రకటించడానికి అనేక పట్టణాలకు, అనేక పల్లెలకు, అనేక దేశాలకు, అనేక రాష్ట్రాలకు వెళ్తుండగా మీరు చూస్తూ ఊరుకోవద్దు. మీ ప్రార్థనలో మా కొరకు ప్రార్థించండి. ఒక దైవజనుడు ఆ రోజు 32 years యానివర్సరీ జరిగినప్పుడు ఒక మాట అడిగారు. ఏమనంటే, మీ దాసుల కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేయండి. మీరు భోజనం చేసేటప్పుడు ఒక్క మాట, ప్రభువా మాకు ఆహారం ఇచ్చావు, శుద్ధీకరించండి, నా కుటుంబాన్ని మీరు కాపాడుతున్నారు, ఇచ్చిన ఆహారం బట్టి నీకు స్తోత్రం, ఈ ఆహారం శుద్ధీకరించు నాయన, తీసుకున్నప్పుడు శక్తి, బలం, ఆరోగ్యం దయచేయి. అలాగే మా దాసుడిని దీవించండి, దాసురాలను దీవించండి, వారు వాక్యాహారం అందిస్తున్నారు ఎన్నో ఆత్మలకి, ఈ వాక్యం ద్వారా అనేకులు రక్షించబట్టుకు సాయం చేయమని ప్రార్థన అయిపోయింది. ఆమేన్. యేసునామములో నేను అన్సెప్ట్ చేశాను. ప్రార్థన చెప్పండి. ఒక్క నిమిషం ప్రార్థన చేస్తాను. వాళ్ళు చేయకపోతే దేవునికి స్తోత్రం చెప్పండి. మనసులో కూడా చేసుకోవచ్చు, మీరు చేయగలరు. సో ప్రార్థన చేయడం ఎప్పుడు మర్చిపోవద్దు. అనుదిన ప్రార్థనలు కూడా గుర్తుపెట్టుకోండి. మీ దాసుల కొరకు ప్రార్థన చేయండి. సంఘంలో పెద్దలు ఉన్నారు, వాళ్ళ సేవలు అవసరం లేదా? అవసరం ఉన్న వారి చేతులు పైకెట్టండి. సంఘ పెద్దల కొరకు ప్రార్థన చేయండి. వాలంటీర్స్ బయట ఉండి లోపల నుండి పనిచేస్తున్నారు, మన వాహనాలు జాగ్రత్త చూసుకుంటున్నారు, దొంగలు పట్టుకుపోకుండా. వాళ్ళ కోసం ఏం చేయాలి? మనం ప్రార్థన. వాలంటీర్స్ అందరి కొరకు ఉన్నప్పుడు అందరూ వస్తారు. ఇందులో బుక్ స్టాల్లో ఉండొచ్చు, బయట ఇక్కడ పనిచేస్తుండొచ్చు, పెద్దలుగా, చిన్నలుగా అన్ని రకాల సేవలు అందిస్తున్న వీరందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. లైఫ్ చేంజింగ్ రివైవల్ ఫ్యామిలీస్ కొరకు ప్రార్థన చేయాలి. అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయాలి, కాపాడబడాలని ప్రార్థించాలి. మన యవనస్తులందరూ, యవనస్తురాలు దీవించబడాలని ప్రార్థన చేయాలి. ప్రార్థించాల్సిన బాధ్యత మన మీద ఉన్న వాళ్ళు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? అలాగే న్యూ ఇయర్లో సంఘంలో ఏదైనా పని చేస్తాను ప్రభా, నేను పని చేయడానికి బిజీగా ఉన్నానండి, సంపాదనలో ఉన్నాను, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, అయితే నువ్వు వచ్చి నీ టైం నువ్వు ఇవ్వలేకపోతే కనీసం కానుక మందిర పని కొరకు, సువార్త పని కొరకు, దేవుని రాజ్య విస్తరణ కొరకు, సువార్త సభల కొరకు, అలాగే అనాథ బిడ్డల కొరకు, వితంతువులకి, భర్త లేని వారికి, భర్తను కోల్పోయిన విధవరాలు, పేదరాలైన విధవరాలు, అన్నీ ఉన్నవాళ్ళు కాదు, లేనివారు, తినడానికి తిండి లేదు, బిడ్డను పోషించుకోలేదు, ఇంట్లో భర్త లేడు, ఆమెకి ఏ పని రాదు,
ఆమె ఇల్లు గడవడం, పూట గడవడం కష్టం. అలాంటి వారికి ఫౌండేషన్ సేవలో సహాయపడుతున్నాం. అందులో మీరు కూడా ఒక పార్ట్గా ఉండొచ్చు. అనాథ బిడ్డలు ఉన్నారు, అమ్మ లేదు, నాన్న లేడు. అమ్మ ఎవరో తెలియదు, నాన్నెవరో తెలియదు. అందరి పిల్లలకి అమ్మ నాన్న ఉంటారు, కానీ వీళ్ళకి ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. అలాంటి బిడ్డలకు మన ఫౌండేషన్ తరపున సేవలు అందిస్తున్నాం. ప్రభువా, మీ దాసులు చేస్తున్న ఈ సేవా కార్యక్రమంలో నేను బిజీగా ఉండి రాలేకపోయినా నేను కొంత మొత్తం సహాయం పంపిస్తున్నాను. ఇది అంగీకరించి నన్ను కూడా ఆశీర్వదించమని ప్రార్థన చేయండి. దేవుని పనిలో ఇచ్చినప్పుడు మీరు కానీ మీ పిల్లలు కానీ నష్టపోకుండా దేవుడు పిల్లల తరతరాలు దేవుడు దీవిస్తా అన్నవాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరు. ప్రైజ్ ది లార్డ్. తరతరాలు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. రాసుకునండి. 4వదిగా, ప్రయారిటైజ్ యువర్ ఫైనాన్స్. అంటే మీ డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. అంటే ప్రథమ స్థానం ఇమ్మని కాదు, దాన్ని జాగ్రత్తగా చూసుకోమని. సామెత 21:20, మత్తయి సువార్త 6:19, ప్రొయెబ్స్ మరి సామెతలు 13:11. ప్రయారిటైజ్ యువర్ ఫైనాన్స్ అన్నప్పుడు ప్రొయెబ్స్ 21:20, మాథ్యూ 6:19, ప్రొయెబ్స్ చాప్టర్ 13:11. ఇక్కడ ప్రభు అంటాడు, ధనము సంపాదించమని చెప్పిన దేవుడే. మీకు తెలుసా, ప్రభు అన్నాడు ద్రవ్యము అవసరతకు వస్తుందట, అయితే దేవుని కంటే ముఖ్యం కాదు. దేవుని స్థానం డబ్బుకి ఇవ్వద్దు. కొందరు అంటూ ఉంటారు, ఒక ఇల్లు కట్టేటప్పుడు ఒక చర్చి భవనం కడుతున్నాం, కట్టే టైంలో ఆ చివర్లో డోర్ పెట్టమన్నా. సార్ కట్టకూడదు, డోర్ ఓపెన్ చేయకూడదు సార్ ఈ గోడకి అన్నాడు. ఏమైందని అడిగా. ధన దేవత వెళ్ళిపోతుందండి అన్నాడు. ఎక్కడి నుండి వెళ్ళిపోద్దన్నా? ఈ డోర్ ఇటువైపు డోర్ పెడితే వెళ్ళిపోతుంది సార్, ఆవిడ ఉండదన్నాడు. ఆవిడ వెళ్ళిపోవడమే బెటర్, అర్జెంటుగా డోర్ ఓపెన్ చేయన్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాకు ధనదేవత లేదు, మాకు ధనదేవత లేదు. మాకు ఎవరున్నారంటే సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు, సృష్టించిన దేవుడు, ఆయన మనం దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, గమనించండి, ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. మన దేశంలో ఆరాధించే వాళ్ళందరినీ వాళ్ళు ఆరాధించట్లా, కానీ వాళ్ళు డెవలప్ అయ్యారా లేదా చెప్పండి. ఏంటి చెప్పాలి? కట్టుకున్నారా? బళ్ళు ఇళ్ళు అన్నీ ఉన్నాయా? డెవలప్ అయ్యారా లేదా? మన దేశంలో ఉన్న ఆరాధించబడుతున్న వాళ్ళు ఎవరు ఆ దేశంలో ఆరాధించారు, వాళ్ళకి తెలియదు కూడా, తెలియదు అసలు, ఆ పేర్లు కూడా తెలియదు, ఆ ఆరాధనలు ఎప్పుడు వాళ్ళు చేయలేదు. ఆ వాస్తులు, ఆ తర్వాత ఏంటి దిక్సూచులు, ఈ దిక్కు ప్రకారం ఆ దిక్కు, ఈశాన్యం వైశాన్యం ఏ ఉండవు. చెప్పండి. ఆగ్నేయం, నైరుతి, ఆగ్నేయం, వాయు, ఈశాన్యం. వాళ్ళు అసలు ఏం చూడరు. గాలి వెలుతురు బాగుందా లేదా అని కిటికీలు పెట్టుకుంటారు, డ్రెస్ పెట్టుకుంటారు. మనం ఆరాధించేటువంటి మన దేశంలో ఉన్న వాటిని వాళ్ళు ఆరాధించరు, కానీ వాళ్ళు డెవలప్ అయ్యారా లేదని ఒక మాట అడుగుతాను, చెప్పండి. ఎస్ ఆర్ నో? చేతి పైకి చూపించి డెవలప్ అయ్యారా? మరి వాళ్ళు మనం ఆరాధించే వాటిని ఆరాధించకపోయినా ఎలా డెవలప్ అయ్యారు? వాళ్ళు కూడా సమయాన్ని వాడుకున్నారు. త్వరగా చెప్పండి. సమయాన్ని సృష్టికర్త అయిన దేవుడు అన్నప్పుడు ఒక దేశానికి ఒక ప్రాంతానికి ఉండడు రండి. దేవుడు అనేవాడు అందరి వాడు. చేయి తిప్పగలరా? అందరి వాడు. అందుకే ప్రపంచమంతా జరుపుకునే ఏకైక పండుగ పేరేంటి? అందరూ జరుపుకునే పండుగ క్రిస్మస్. అంటే క్రీస్తు అందరి వాడు అని అర్థం. అందరినీ అందరినీ రక్షించేవాడు, అందరి కొరకు ప్రాణం పెట్టి. అయితే మన దేశస్తుల కొరకు మనం ప్రార్థన చేస్తాం, మన దేశ రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తాం, మన ప్రజల కొరకు ప్రార్థిస్తాం, మన అన్నదమ్ముల కొరకు ప్రార్థన. వాళ్ళు ఏ మతం అన్నా కావచ్చు, వాళ్ళు మన సోదరులే. భారతీయులందరూ నా సోదరి మనులు అని చెప్పి అంటాం. ఆ ప్రార్థన ఎప్పుడు ఉండాలి. దేశం కొరకు ప్రార్థన చేయండి, రాష్ట్రం కొరకు ప్రార్థించండి, సమాజం కొరకు ప్రార్థించండి. నిజమైన క్రైస్తవుడు తన కొరకు మాత్రమే కాదు, అందరి కొరకు ప్రార్థించుకొని తన కొరకు చేసుకుంటాడు. అది నిజమైన క్రైస్తవుడు. స్వార్థపరులు ఎవరంటే, ఓ గాడ్ బ్లెస్ మీ, బ్లెస్ మై ఫ్యామిలీ, వీఆర్ టోటల్లీ ఫోర్, నో మోర్, ఆమెన్ అన్నాడట. అలాంటి ప్రార్థన చేయకూడదు. అంటే నన్ను దీవించు, నా భార్యను దీవించు, నా 2 పిల్లలను దీవించు, అంతే ఆమెన్ అన్నాడట. అలా కాదు మన ప్రార్థన, మా ప్రజలందరినీ రక్షించు. చేయి తిప్పగలరా? ప్రజలందరినీ రక్షించు, దేశాన్ని రాష్ట్రాన్ని రక్షించు, మా సంఘమును దీవించు, బలపరచు, వాడుకో, నా ఇంటి వారిని దీవించు, కాపాడు, నడిపించు, నాకు మంచి ఆరోగ్యం, ఆయుష్ దయచేయి, నీ చిత్తం నెరవేరునుగాక. ఆమెన్. ప్రయారిటైజ్ యువర్ ఫైనాన్స్. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండమన్నాడు. డబ్బును వృధా చేయకండి. ఒకసారి నా వైపు చూడండి. ఒక బకెట్ ఇక్కడ పెట్టి మీ ట్యాప్లో ఒక్కొక్క వాటర్ ఒక్కొక్క డ్రాపే పడుతుంది, ఒక్కొక్క డ్రాపే పడుతుంది. ఎందుకో ఆ ట్యాప్కి ఏదో ప్రాబ్లం వచ్చింది, లీక్ వచ్చింది. మీరు ఒక బకెట్ పెట్టేసి వెళ్ళండి. కొద్ది నిమిషాల తర్వాత, 1 గంట 2 గంటల తర్వాత వస్తే ఏమవుతుంది? ఏంటి చెప్పాలి? ఒక్కొక్క డ్రాపే కదా పడింది, అవునా? కానీ బకెట్ నిండిందా? వినబడలా? ఆలస్యంగానే నిండిందా లేదా? అలాగే దేవుడికి ఇచ్చిన ధనంలో కొంత దాయడం నేర్చుకో. వచ్చిందంతా ఊరంతా ఖర్చు పెడతాను వద్దమ్మా.
దాయమ్మా, కొంచెం దాయి. దేవుడికి ఇచ్చిన దాన్ని పాడు చేయదు. నీకు కష్టపడి సంపాదించావు, దాన్ని దాయడం కూడా నేర్చుకో. నీకు 10,000 వచ్చాయి, 2,000 నీకు కాదని పక్కన పెట్టాయి. ఎంత మిగిలాయి? 8,000. 8,000తో బతుకుతున్న వాళ్ళు లేరా? గట్టి చెప్పాలి. 5,000తో కూడా బతికేవాళ్ళు లేరా? చెప్పాలి గట్టిగా. 3,000 జీతంతో బతికేవాళ్ళు లేరా? ఉన్నారండి, కొంతమంది ఉన్నారు. కొందరు 15,000తో బతుకుతున్నారు, కొందరు 20,000తో, కొందరు 23,000తో, కొందరు 1,00,000తో. నీకు వచ్చిన దాంట్లో 1,00,000 వచ్చేవాడు 15,000 పక్కన పెట్టచ్చు. అది నీది కాదని అనుకో, పక్కన పెట్టేయి. కొద్ది రోజుల తర్వాత చూడు, నువ్వు చిన్న చిన్నగా దాసింది బకెట్ కాదు, బస్తాల నిండా నిండిపోవాలి అని చెప్పి వినండి, బస్తాల్లో ఇంట్లో పెట్టుకుని ఎవరిని మోసుకుపోతాడు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి, బ్యాంకులో వేస్తుండండి. ఇక నాది లేదనుకోండి, ఆ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఇంట్లో పెట్టండి. అది లేకపోతే దాన్ని గీసినప్పుడంతా మిమ్మల్ని గీసేస్తుంటుంది అది. కాబట్టి దాన్ని అవసరానికి వాడండి, అవసరం లేనప్పుడు వాటిని వాడద్దు. కొంత పక్కన పెట్టేసేయండి. పిల్లల కొరకు, మీ కుటుంబం కొరకు. నీకు అత్యవసరం రావచ్చు, ఎప్పుడు అవసరం వస్తుందో నీకు తెలియదు. నేను చూశాను, ఆటో డ్రైవ్ చేసుకుని పైకి వచ్చిన వాళ్ళు నేను చూశాను, ఇంటింట పని చేసుకుని పైకి వచ్చిన వాళ్ళు నేను చూశాను. విశాఖపట్నంలో కంటే జామ పళ్ళు అమ్ముకుంటాడు, జామ పళ్ళు అమ్ముకునే వ్యక్తి. ఆయన ఏం సంపాదిస్తాడు చెప్పండి? ఉదయకాలం సాయంకాలం పండ్లు అమ్ముకునే వ్యక్తి. ఇల్లు కొన్నాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. మన పరిచర్లో ఉంటాడు ఒక తమ్ముడు, నెలకి తనకి కొంత అమౌంట్ గిఫ్ట్ లాగా ఇస్తారు. దాచుకొని మొన్న ఈ మధ్య ఇల్లు కొన్నాడు. పాస్టర్ గారండి, ఒక ఇల్లు, చిన్న ఇల్లు కొనుక్కున్నానండి మా వీధిలో. చాలా సంతోషం. ఏం చేశాం? దేవుడు నాకు ఇస్తున్న వాటిని నేను ఎందుకు వృధా ఖర్చు పెట్టాలి? ఆ పాత ఫోన్ వాడుకుంటున్నాను, పాత ఫోన్ వాడుతున్నాను. ఇంకేం చేస్తున్నావు? నాకు ఎక్కువగా అవసరం లేని వాటికి నేను వెళ్తలా, వాటిలో మనసు పెట్టట్లా. ఇచ్చిన దేవుడు ఇచ్చిన దాన్ని జాగ్రత్త చేసుకుంటున్నాను, అవసరానికి మాత్రం తీసుకుంటున్నాను, అవసరం లేకుండా. దేవుని ప్రజలరా, వృధాగా ఖర్చు పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మధ్య అమెజాన్ వచ్చిన తర్వాత ఒక్కసారి ఓపెన్ చేస్తే ఏదో ఒకటి కొనకుండా మాత్రం ఆపరు. అందుకే బ్యాంక్ అకౌంట్ లింక్ పెట్టారా, ఒకసారి ఇలా అన్నారా, రకరకాలుగా కనిపిస్తాయి. మార్కెటింగ్ ట్రిక్స్ ఏంటంటే, ఇది లేకుండా నువ్వు ఉండలేవు, నీ ఇల్లు నడవాలంటే ఇది కొనాల్సిందే అంటాడు. అట్లా ఉంటాయి అడ్వర్టైజ్మెంట్. ఇది నీ ముఖానికి రాసుకోకపోతే నీ ముఖం మెరవదంటాడు. అంతే, అదేముందిలే కొద్దిగా కదని దాన్ని కొంటావు. ఒక వ్యక్తి వచ్చి, మేము అమ్మేటువంటి క్రీమ్ రాసుకుంటే ఎలాంటి నల్ల ముఖమైన చర్మం తెల్లగా మెరిసిపోద్ది అన్నాడట. అప్పుడు పట్టణ వస్తువులందరూ కొనేశారు. పల్లెటూరు వెళ్ళాడు, అక్కడ కూడా అమ్ముదామని చెప్పి ఒక గ్రామంలోకి వెళ్ళి ఒక రైతు దగ్గరికి వెళ్ళడానికి గేదెలను కడుగుతున్నాడు. బాబు, గేదెలు కడుగుతున్నావు, నీ ముఖం మెరవాలనుకుంటున్నావా? మేము అమ్మేటువంటి ఈ క్రీమ్ వాడామంటే నీ ముఖం ఎలా ఉంటుంది? ఏంటి చెప్పాలి? మెరిసిపోద్దంటే నిజమేనంటావా? అయితే కొంచెం ట్రయల్ చేద్దాం, కొంచెం ఆ క్రీమ్ ఇవ్వు, మా గేదె మూతికి రాస్తాను, అది మెరిసిందనుకో తప్పనిసరిగా కొంటా అన్నాడట. రే, గేదె మొహం ఎలా మెరుస్తుంది అంటే, మరి గేదె మొహం మెరిపించడం నా మొహం ఎక్కడ మెరిపిస్తా, ఇల్లు రాపో అన్నాడట. ఏదో ఒకటి వాడడం తప్పేం కాదు, ముఖానికి ఏదైనా రాసుకోవడం తప్పేం కాదు, కానీ వాటి కొరకే డబ్బంతా వృధా చేసుకోవద్దు. అర్థమైందా? ఎంతవరకు అంతవరకే. డ్రెస్ వేసుకోవద్దని చెప్పలా, డ్రెస్సుల కొరకే డబ్బంతా ఖర్చు పెట్టమల్లా. బండి వాడొద్దని చెప్పలా, బండ్లు కొరకే వాడడం చేయొద్దు. నేను ఒక మాట చెప్తున్నాను, మీరు వర్ధిల్లే రోజు వచ్చునుగాక. యవన బిడ్డలు, అమ్మ నాన్న ఇచ్చిన డబ్బును వృధా చేయకండి. సెల్ ఫోన్లు కానీ వాటికని వీటికని వృధా చేయొద్దు. జాగ్రత్త చేసే మనసు దేవుడు మీకు దయచేయనుగాక. సిస్టర్స్, మీరు దాయొచ్చు, బ్రదర్స్ మీరు దాయొచ్చు. నమ్మి మోసపోకండి. నైవంచుకులు ఉన్నారు, వాళ్ళు నమ్మి డబ్బిస్తే 10,000 ఇస్తే 1,00,000 ఇస్తా అంటాడు. అదేదో నువ్వే ఉంచుకో, నాకెందుకు అని చెప్పండి. దురాశ దుఃఖానికి చేటు. ఎంతోమంది ఆశ చూపించి డబ్బు తీసుకొని మోసం చేసిన వాళ్ళు ఉన్నారు. అట్టి మోసం నీకు జరగకుండా దేవుడు నిన్ను కాపాడును గాక. మీ ప్రార్థనా లిస్టులో ఇది కూడా రాయండి, ప్రభువా, ఎవరు నన్ను మోసం చేయకుండా, మోసంలో నేను పడకుండా నన్ను తప్పించమన్న వారి చేతులు పైకెత్తగలరా? ఎస్, రాసుకోండి. తర్వాత, గివ్ ప్రయారిటీ టు డెవలప్ యువర్ టాలెంట్స్ అండ్ స్కిల్స్. Proverbs chapter 3 verse 13, 14 and Proverbs chapter 4 verse 7, Proverbs 8 verse 11. మరి సామెతల గ్రంథంలో మీరు ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు. మీరు మీ ధనమును వృధా చేయకుండా కాపాడమే కాకుండా మీ టాలెంట్ని డెవలప్ చేయాలి. మీకు దేవుడు కొన్ని టాలెంట్స్ ఇచ్చాడు, అందరిలో ఉంటాయి టాలెంట్స్. పిల్లలు, ఆ టాలెంట్స్ని డెవలప్ చేయండి. బాగా రాయగలిగితే ఇంకొంచెం బాగా రాయడానికి ప్రయత్నించే, బాగా మాట్లాడగలిగితే స్కిల్ఫుల్గా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, బాగా మాట్లాడు. దాని ద్వారా కూడా మేలు పొందడానికి ప్రయత్నం చేయి. ఏదన్నా పని చేయగలిగితే దానిలో ఇంకొంచెం నైపుణ్యత చేకూర్చడానికి ప్రయత్నం చేయండి. ఒక పని 10 సార్లు చేస్తుంటే మొదటి చేసిన దానికన్నా అద్భుతంగా చేయగలుగుతాడు. ఒక గొప్ప వ్యక్తికి ఒక వ్యక్తి అడిగారు, అబ్రహాం లింకన్ని, బాబు, ఒక 100 చెట్లు నరకాలంటే నీకు గొడ్డలు ఇచ్చాం, 10 గంటలు టైం ఇచ్చాం, ఏం చేస్తావు నువ్వు అని అడిగితే, మొదటి 4 గంటలు లేదంటే మొదటి 4 గంటలు షార్పనింగ్ చేస్తాన్నాడు, గొడ్డల్ని బాగా నూరుతానన్నాడు, షార్ప్గా చేస్తాను, మిగిలిన 6 గంటల్లో చెట్లు నరుగుతా అన్నాడు.
ఇందులో ఏమైనా అర్థం ఉందా? అర్థం ఉందంటే చేయటండి. ఇప్పుడు 10 గంటల్లో చెట్లు నరకాలని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి గొడ్డలు రాగా నరకడం స్టార్ట్ చేస్తే అది మొద్దు గొడ్డలు అనుకోండి, నీ ఎనర్జీ అంతా ఏమైపోద్ది? 2 చెట్లు నరికేసరికి ఎనర్జీ అంతా పోయి అదేమో సరిగా నరకట్లా, దానికి మొద్దుతనం ఉంది, అది సరిగా పొదును పెట్టబడలేదు. నరికావు చేతులు లాగేస్తున్నాయి, కాళ్ళు లాగేస్తున్నాయి. మొదట్లో బాగానే నరికావు, ఒక 5 చెట్లు నరికిన తర్వాత 6వ చెట్టుకి వెళ్ళేసరికి మూలన పడిపోతావు, నీ ఎనర్జీ అంతా అది లాగేసుకుంటుంది. కానీ గొడ్డల్ని కూర్చొని సానబట్టిన తర్వాత టైంను వాడుకున్నప్పుడు అది షార్ప్గా ఉంది కాబట్టి ఎక్కువ నరకగలిగాడు. నేను ఒక మాట చెప్తున్నాను, నేను అన్నాను కదా, నేను వెళ్ళి చెట్లు నరకండి ఆయన. మీరు పొదును పెట్టాల్సింది మీ గొడ్డలకి కాదు, మీ మనసుకి. అనండి ఒకసారి గట్టిగా, మనసుకు పొదును పెట్టండి. ఏది చెయ్యి, మైండ్ దగ్గరికి వెళ్ళాలి, మనసుకు పొదును పెట్టండి అనండి. మాట్లాడే విధానం మార్చండి, ఆలోచించే విధానం మార్చండి, తలంచే విధానం మార్చండి. ఈరోజు యూట్యూబ్లో కూర్చొని టైం అంతా వృధా చేయకండి. అపవిత్రమైన చెడ్డ విషయాలు ఎన్నో యూట్యూబ్లోకి వస్తున్నాయి, మంచి విషయాలు కొన్నే ఉన్నాయి. మంచికి యూట్యూబ్ను వాడండి. మంచిగా డెవలప్ అవ్వడానికి మీ ఫేస్బుక్ను, ప్రార్థనను, వాక్యమును, అనేక విషయాలు నేర్చుకోవడానికో మంచి విషయాలకు మాత్రమే వాడండి. మళ్ళీ చెప్తాను, ఈ మధ్య కొత్త ప్రసంగికులు చాలామంది వస్తున్నారు, ఎక్కడ ట్రైనింగ్ లేదు, బైబిల్ ట్రైనింగే లేదు. ఎవరి దగ్గర ఒక పోలే, దైవజనుడి దగ్గర, అనుభవం పొందిన దైవజనుడి దగ్గర ఉన్నామంటే అక్కడ ఉండడు. ఎక్కడ నేర్చుకో, దేవుడిని డైరెక్ట్గా పిలిచాడు అనుకుంటూ ప్రసంగం చేయడానికి వస్తున్నారు. వాళ్ళ బోధలు వింటే మీరు మీ జీవితాన్ని పాడు చేసుకుంటారు. అందుకే యూట్యూబ్లో ఉన్నా, డైరెక్ట్గా వింటున్నా, డైరెక్ట్గా సభల్లో చెప్తున్నా, మీరు అడగండి ఆ దైవజనుడు ఎన్ని సంవత్సరాలు దేవునితో ఉన్నాడు, అతను బైబిల్ ట్రైనింగ్ ఎక్కడ చేశాడు, ఒకవేళ బైబిల్ ట్రైనింగ్ లేకపోతే ఏ దైవజనుడి దగ్గర అతను ట్రైనింగ్ పొందాడు, అతను మంచి సేవకుడని ఎక్కడ పేరు పొందాడు, అతనికి సాక్ష్యం ఉందా అని అడగండి. సాక్ష్యం లేని సేవకులు నోటుకొచ్చినట్టు బోధిస్తుంటే కూర్చొని మీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. అట్టి బోధలు మిమ్మల్ని పాడు చేస్తాయి. ఒక విషయం చెప్తున్నాను, నీ కడుపుకో, చేతికో, కాలుకో ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి రాకుండా గాక, ఆపరేషన్ చేయాల్సి వస్తే కొత్తగా కనబడిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి, బాబు ఆపరేషన్ చేయమంటావా, గట్టిగా చెప్పండి. లేదు, మీ మేనల్లుడో మీ మేనమామో కొత్తగా డాక్టర్ అయ్యాడు, ఆపరేషన్ చేయించుకోవడానికి నేను చేస్తాను అని పిలిచాడు, వెళ్తావా? గట్టిగా చెప్పండి. ఫ్రీగా చేస్తానన్నాడు, గట్టిగా చెప్పాలి. అమ్మో వీడు ఎక్కడ కోసేస్తాడో, వీడు నా మీద ట్రైనింగ్ ఇచ్చి వీడు నా ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్ అనొచ్చు. కాబట్టి ఎంత బంధువైనా, ఎంత స్నేహితుడైనా, మీ ఇంటి పేరైనా, మీ ఇంటి పేరు పెట్టుకున్న సేవకుడైనా మీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయడానికి ఒప్పుకోవద్దు. ఒక పరిచర్య వాక్యం వింటున్నామంటే, ఎన్ని సంవత్సరాలు ఈయన యేసయ్యకి సేవ చేశాడు, ఎన్ని సంఘాలు కట్టాడు, ఈయన ద్వారా ఎంతమంది బలపడ్డారు, ఎన్ని ఫ్యామిలీస్ బలపరచబడ్డాయి, ఈయన చెప్పే బోధ విని ఎన్ని జీవితాలు బాగుపడ్డాయి. నెగటివ్ వాళ్ళని వదిలేయండి, ఎంతమంది మేలు పొందారు అది మనం పరీక్షించుకోవాలి. ఆపరేషన్కి వెళ్తున్నప్పుడు ఈ డాక్టర్ గారు ఎంతమందికి ఆపరేషన్ చేశాడు, ఎంతమంది సక్సెస్ రేట్ ఏంటి ఈ డాక్టర్ గారు చేస్తే, ఈయన ఆపరేషన్ చేసిన వాళ్ళు ఎంతమంది పోతున్నారు, ఎంతమంది నిలబడుతున్నారు తెలుసుకున్నాక, అనుభవజ్ఞులా కాదని తెలుసుకున్నాక, ఎన్నో సంవత్సరాలు అనుభవం ఉన్న వ్యక్తి దగ్గరికి మనం వెళ్తాం. లేదా ఒకవేళ కొత్తగా ఒక డాక్టర్ వస్తే, బాబు మీరు ఎక్కడ ట్రైనింగ్ పొందారు, ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో, ఏ మెడికల్ స్కూల్లో మీరు ట్రైనింగ్ పొందారు, అంతేకాకుండా మీరు ఎవరి దగ్గర చేశారని అడుగుతారు. ప్రతిదానికి అనుభవం కావాలి. అందువల్లనే దేవుని వాక్యం బోధించేవాళ్ళు అనుభవం లేని వారు, దేవుని చేత పిలువబడని వారు, ఎవరికి వాళ్ళు పట్టుకొని మైక్ పట్టుకొని మాట్లాడే ప్రసంగాన్ని అప్లోడ్ చేస్తే అది వినొద్దు. గుర్తుపెట్టుకోండి, వాక్యానుసారమైన బోధ మనం వినాలి. అపోస్తలుడైన పౌలు గారి దగ్గర ట్రైనింగ్ పొందిన వారి పేర్లు ఏంటో చెప్పగలరా? ఫిలోమోన్, ఎపఫ్రా, తీతు, తిమోతి, వీళ్ళందరూ కూడా ఆయన దగ్గర ఎన్నో సంవత్సరాలు దేవుని సేవ చేశారు. ఆయన అన్నాడు నా కుమారుడు అని చెప్పన్నాడు. అలాగే పరిచారకుడు అని పిలిచాడు, జత పనివాడు అని పిలిచాడు, తర్వాత దైవజనుడు అని పిలిచాడు. ఈ దైవజనుడు అవ్వడానికి ఎన్నో స్టేజ్లు ఉన్నాయి. ఎవరికి వాడే డైరెక్టర్ రావడం, నేను దైవజనుడు అని పేరు పెట్టుకోవడం, మ్యాన్ ఆఫ్ గాడ్. హౌ కెన్ యూ బికమ్ మ్యాన్ ఆఫ్ గాడ్? ఒక్క రోజులో ఓవర్ యాక్షన్ చేస్తూ మ్యాన్ ఆఫ్ గాడ్ పెట్టుకుంటే అహంకారంలో పట్టబడి నువ్వు చెడి ఇతరులను చెడగొడతావు. కాబట్టి ప్రతిదానికి ఒక ప్రాసెస్ అనేది ఉంది. దేవుని ప్రజలరా, ఒక వంట తినడానికి వెళ్ళిన ఒక హోటల్కి, బాగా ఉండే హోటల్కి వెళ్తావు, వాక్యం వినడానికి వెళ్ళేటప్పుడు ఏ చర్చికి పడితే ఆ చర్చికి కాదు, సరైన వాక్యం చెప్పేటువంటి దైవజనుని యొద్దకు, వాక్యానుసారమైన వాక్య బోధ యొద్దకు మనం వెళ్ళాలి. కొత్త సంవత్సరంలో ఆత్మీయ ఆలోచన కలిగి ఉండండి. రాసుకునే పిల్లలు మరొక మాట మీకు జ్ఞాపం చేస్తున్నాను, ప్రయారిటైజ్ రైట్ కనెక్షన్స్. మంచి కనెక్షన్స్ కలిగి ఉండండి. సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ ద రైట్ పీపుల్, సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ ద స్పిరిచువల్ పీపుల్. అంటే తెలుగులో దేవుని బిడ్డల మంచి బంధాలు కలిగి ఉండండి. అంటే మంచి పరిచయాలు అని చెప్పండి. మంచి పరిచయాలు అనండి. చెడ్డ పరిచయాలు ఉంటాయా? గట్టి చెప్పాలి. చెడ్డ పరిచయాలు కావాలా, మంచి పరిచయాలు కావాలా? నూతన సంవత్సరంలో మంచి పరిచయాలు కావాలి. మొదటి 1 Corinthians chapter 15:33, Proverbs 27:17, Proverbs 17:17.
మొదటి కొరింథీ 15:33 దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపేస్తుంది. దుష్టులతో సాహసం చేస్తే నువ్వు ఎంత మంచిదానివైనా ఎంత మంచివాడివైనా చెడిపోతావు, చెడగొడుతుంది. అందుకే సహవాసం ఎవరితో చేస్తున్నావో జాగ్రత్త పడు. టెల్ మీ యువర్ ఫ్రెండ్, ఐ టెల్ అబౌట్ యూ అని ఒక సామెత ఉంది. నీ ఫ్రెండ్ ఎవరో చెప్పు, నువ్వెవరో నేను చెప్తా. నువ్వెవరో నాకు చెప్పొద్దు. నీ ఫ్రెండ్స్ ఎవరు, నువ్వెవరితో ఉంటావు, ఎక్కువగా ఎవరితో మాట్లాడుతుంటావు, వాళ్ళ గురించి నాకు చెప్తే నీ గురించి నేను చెప్తా. ఒక దొంగతో 6 నెలలు నడిస్తే ఏమవుతాడట? వారు వీరవుతారు, వీరు వారవుతారుగా. మోసగాళ్ళతో 6 నెలలు నడిస్తే చెప్పాలి గట్టిగా. అందుకే నీ జీవితం ఎప్పుడు సరైన మంచి వ్యక్తులతో ఉండే విధంగా చూసుకో. భక్తులు నీ చుట్టూ ఉండే విధంగా, ప్రార్థనా పరులు, యథార్థవంతులు. చెడ్డ కనెక్షన్స్ చాలా ఉంటాయి, అటువంటి వారితో సహవాసం చేయదు. సిస్టర్స్, బ్రదర్స్, మీ వర్క్ ప్లేస్లో, మీ వీధిలో, మీరు పనిచేసే స్థలంలో, మీరు మార్కెట్కి వెళ్తున్నప్పుడు రకరకాల మనుషులు ఉంటారు. అందరితో పరిచయం అనుకోద్దు. అంటే నో అంటే నో, అంతవరకే. అందరితో డీప్గా పరిచయాల్లోకి వెళ్ళిపోకండి. ఎంతోమంది చెడారు, చెడ్డ సాంగత్యం వాళ్ళని చెడగొట్టింది. శాంసన్ వెళ్ళి పని ముగించుకొని రావచ్చు, అక్కడ ఒక అమ్మాయి కనుగొట్టింది. కనుగొట్టిందని ఈడు కూడా కనుగొట్టాడు. ఈడు పేరేంటి? శాంసన్. ఏమైంది? లాస్ట్ కనుగొడితే కనుగుడ్లు పీకేసిందా లేదా? కనుగుడ్లు 2 పోయి నిండు వయసులో బంధకాలతో బంధించేసి ఇతని కష్టార్జితం వాళ్ళు వాడుకొని ఇతన్ని పిండి రుబ్బమని చెప్పి వాళ్ళు గారెలు చేసుకొని తిన్నారు. ఇతని కష్టార్జితం అమ్మ నాన్నకి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి, అతనికి ఉపయోగపడలా. ఆ కనుగొట్టిన అమ్మాయి కనుగుడ్లు పీకేదాకా తీసుకుపోయింది. పోయాడు, జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. దేవుని బిడ్డల రకమైన ఈ మధ్య అంటే లిప్ కిస్ అంట, లిప్పు లాక్ అంట, పోతారు జాగ్రత్తకుండండి. ఒక తెలుసు సైంటిఫిక్గా చెప్పిన మాట ఏంటి తెలుసా? మూతిలో మూతి పెట్టి ముద్దు పెడితే 1 మిలియన్ బ్యాక్టీరియా వీళ్ళ నోట్లో వాళ్ళ నోట్లోకి తిరుగుతుందట. బ్యాక్టీరియాలు రావాలరా నీకు? సావాలనుకుంటున్నావా? పో. లోకం పోయే మార్కుల్లోకి వెళ్ళదు. లోకం చెప్పదు రోగాలు వస్తాయని చెప్పదు. లిప్ కిస్సు, లిప్పు లాకు, నీ మొహం లాకు, నీ బ్రతికే లాక్ అయిపోద్ది. జాగ్రత్త. అపవిత్రమైన జీవితంలోకి వెళ్ళకండి. నోట్లో నోరు పెట్టినప్పుడు ఆ నోటు నుండి ఈ నోటికి, ఈ నోటి నుండి ఆ నోటికి బ్యాక్టీరియాలతో పాటు జబ్బులు, రోగాలు కూడా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. దేవుడు అంటాడు, మీరు మంచి పరిశుద్ధ సమాజంగా ఉండాలి, నేను పరిశుద్ధుడును కనుక నా ప్రజలని మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులు. యువర్ గాడ్ ఈజ్ హోలీ, లెట్ us బి హోలీ అన్నాడు. మొదటి పేతురు పత్రిక 1:14-16 వరకు. 1 Peter chapter 1:14-16 అంటాడు, యువర్ గాడ్ ఈజ్ హోలీ, సో యు బీ హోలీ. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన ప్రజలమైన మనం పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత లేదా? ఇదిగో యేసు రక్తం పరిశుద్ధమైనది. ప్రభువా నీ రక్తంతో నన్ను కడగమని అడుగో, ఆయన రక్తం నిన్ను పరిశుద్ధపరుస్తుంది. లోకంలో ఉండక, లోక మార్గంలో పోవద్దు. లోకం నిన్ను నిండా ముంచేస్తుంది. లోకము వెనకొచ్చే రోగాల గురించి చెప్పదు, మంచి ఏదో అందులో ఏదో ఆనందం ఉందని చెప్తుంది. ఉసుగొలుపుతుంది, చీకట్లో బంధిస్తుంది. బందీకారంలో పడిన తర్వాత ఆ చీకటి అంధకారంలో పడ్డాక ఒంటరివాడిగా వదిలేస్తుంది, ఒంటరిదాన్ని చేస్తుంది. కనుక లోకపు మాటలు విని మోసపోకండి. మీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోండి, మీ భక్తిని కాపాడుకోండి, ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోండి. కుటుంబాలుగా కలిగి ఉండండి. వివాహం కాలేదా? వివాహం పెద్దలతో చెప్పు, తల్లిదండ్రులు చెప్పి వివాహం చేసుకో. భార్యాభర్తలు కలిసి జీవించండి, ఆత్మీయంగా బతకండి. కుటుంబంగా ఒకే శరీరముగా, ఒకే ఆత్మగా దేవుడు మిమ్మల్ని నడిపించి ఆయన కృపలో వర్ధిల్ల చేయునుగా. ఆమేన్. 7వది చెప్పి ముగించాలి. ప్రయారిటైజ్ థ్యాంక్స్ గివింగ్. దేవుని స్తుతించుట ఒక అద్భుతమైనటువంటి మాట. ప్రయారిటైజ్ థ్యాంక్స్ గివింగ్. Psalms 100, 1 Thessalonians chapter 5:18, 5:16-18, Romans 5:3-4. దేవుని బిడ్డలారా, 145వ కీర్తన 2వ వచనం, 146వ కీర్తన 2వ వచనం. నా బ్రతుకు కాలమంతయు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. నా జీవిత కాలమంతా నా దేవుని స్తుతిస్తాను. నేను కూర్చున్నప్పుడు స్తుతిస్తాను, నిలబడినప్పుడు స్తుతిస్తాను. 119వ కీర్తన 160లో 67వ వచనం చదివితే, దినమునకు 7 మార్లు దేవుని స్తుతిస్తాను. ఎన్నిసార్లట? ఇది 7 వేలు చూపించండి. దినమునకు ఎన్నిసార్లు స్తుతిస్తాడు? 7 మార్లు స్తుతిస్తా అన్నాడు. 7 మార్లు తింటా అంటున్నారు ఎవరో. ఎన్నిసార్లు స్తుతించాలి? 7 మార్లు స్తుతించండి. అంటే అర్థము 7 సార్లు ప్రభానికి స్తోత్రం అని పెట్టేయడం కాదు, స్తుతితో బ్రతకండి. 7 అంటే సంపూర్ణ సంఖ్య. దేవుని ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండండి. ఎవరు చిన్న సాయం చేసినా థ్యాంక్స్ చెప్పండి. బాబు గ్లాస్ ఇటు పెట్టడానికి తెచ్చి ఇచ్చాడు అనుకోండి, థ్యాంక్స్ నాన్న అని చెప్పండి. ఒక చిన్న కరివేపాకు తెచ్చి మీ చేతిలో పెట్టారనుకోండి, 6 నెలలు గుర్తుపెట్టుకోవాలట. ఎన్ని నెలలు? 6 నెలలు. థ్యాంక్ యూ బ్రదర్, మొన్న కరివేపాకు ఇచ్చారు. ఇచ్చారులేండి కరివేపాకు అనకు, నువ్వు కరివేపాకు అయిపోతావు. జాగ్రత్త. అరే వాడు ఇచ్చాడు, నీ అవసరంలో తీర్చాడు. అది చిన్నదో పెద్దదో నీకు సాయం చేశాడా లేదా? థ్యాంక్స్ చెప్పు, థ్యాంక్స్ చెప్పు. కృతజ్ఞత కలవారుగా మనం ఉండాలి. దేవుని కృతజ్ఞత చెల్లించు.
ఆ తర్వాత నీ చుట్టూ ఉన్న వారికి కూడా కృతజ్ఞత కలిగి ఉండు. నేను చూసినప్పుడు నీ పనిలో కానీ ప్రతి దాంట్లో మంచి వాని స్వభావం వానికే మేలు చేస్తుంది. ఇక్కడ నుండి తీర్మానం చేసుకుని ఒక మంచిగా నువ్వు బతికితేనట నీ స్వభావం నీకు మేలు చేస్తుందట. కీడు వస్తుంది కానీ బాధపడద్దు, కీడు తొలగిపోయి మంచి రోజులు దేవుడు తెచ్చునుగాక. గుర్తుపెట్టుకోండి ఈ మాటలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ ఇయర్లో మనం తీసుకోవాల్సిన రెజల్యూషన్, ప్రయారిటైజ్ గాడ్ ఫస్ట్. ద సెకండ్ పాయింట్, ప్రయారిటైజ్ ఫ్యామిలీ. థర్డ్ పాయింట్, ప్రయారిటైజ్ గాడ్స్ ఫ్యామిలీ, గాడ్స్ హౌస్ ఆఫ్ గాడ్, చర్చ్, ప్రార్థన, సేవ, పరిచర్య. ఫోర్త్, ప్రయారిటైజ్ యువర్ ఫైనాన్స్. నీ ఆర్థిక విషయాలు నిర్లక్ష్యంగా ఉండొద్దు. సంపాదించుటకు జ్ఞానం అడుగు, వివేకం అడుగు, తెలివిని అడుగు. సంపాదించు, 6 దినాలు కష్టపడు, వచ్చిన దాన్ని జాగ్రత్త చేసుకో. అంతకన్నా గొప్ప సంపాదనలో దేవుడిని నడిపించగల శక్తిమంతుడు, ఆయన్ని ప్రార్థించు. 5వదిగా, గివ్ ప్రయారిటీ టు డెవలప్ యువర్ టాలెంట్స్ అండ్ స్కిల్స్. టైం ఇవ్వు. కొన్నిసార్లు నీ ఆరోగ్యం బాగుండాలి, నువ్వు లేచినాడు ఉదయకాలం, న్యూ ఇయర్లో 1 గంట నడుస్తానని పెట్టుకో, ప్రార్థన చేసుకో, మంచిగా నీళ్లు తాగుతూ ఉండు. ఎంతమంది దగ్గర వాటర్ బాటిల్ ఉందో ఒకసారి చేయి చూపించండి. మిమ్మల్ని నేను టెంప్ట్ చేయాలి, అప్పుడే మీరు కొనుక్కుంటారు. వాటర్ బాటిల్ పైకెచ్చండి, ఒకసారి ఒక సిప్ చేయండి. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్ అనండి ఒకసారి, ఇంకొకసారి. ఎందుకు చెప్పాను తెలుసా? కొత్త సంవత్సరంలో ఇలాగ వాటర్ బాటిల్ ఒకటి మంచిది కొనుక్కోండి. పనికి మాలింది పాడైపోయిన బాటిల్ ఎక్కడో రోడ్డు పక్కన పడేసింది ఎత్తుకురాకండి. దానిలో బీపీఏ ఫ్రీ కాదనుకోండి, అది మనకు హాని చేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు బీపీఏ ఫ్రీ, బీపీఏ అనండి ఒకసారి. బీపీఏ ఫ్రీ అంటే ప్లాస్టిక్ సంబంధించినవేవి చీప్ క్వాలిటీ ప్లాస్టిక్ అయితే మన బాడీకి కూడా హామ్ చేస్తుంది. కాబట్టి ఎండ తగిలినా వేడి తగిలినా పాడవకుండా అందులో ఒక పదార్థం, వ్యర్థమైన పదార్థం లేకుండా ఉంటుంది. అవి కొనుక్కోండి, అందులో వాటర్ పోసుకొని తాగండి. లేదా స్టీల్ బాటిల్లో, మంచి బాటిల్ అయితే వారానికి వస్తే దాన్ని క్లీన్ చేసి బోర్లు పెట్టి దాన్ని ఆరబెట్టండి. ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది బాటిల్తో నీళ్ళు తాగిన నల్లగా ఉంది ఒకటి బాటిల్ చూసా, దానికి ఎప్పుడు స్నానం చేయించలేదా నువ్వు? దయచేసి గమనించండి, నీట్గా ఉండే నీళ్ళు తీసుకోండి, నీళ్ళు తాగుతుండండి, నడవండి. మీ ఆరోగ్యం లేకపోతే మీరు ఏ పని చేయలేరు. మీరు మూలన పడితే ఎవ్వడు మీకు సాయం చేయడు. కనుక మీ కాళ్ళు బాగా పని చేయాలి. అంటే సాయం చేయడం అన్నానని చెప్పి చేయకుండా ఉండొద్దు. భార్య చేస్తుంది, భర్త చేస్తాడు. మొన్న ఈ మధ్య క్యాన్సర్ వచ్చిందట ఆయనకి, భార్యకు. ఆమెకు జుట్టు అంతా తీసి గుండు చేశారు. పక్కన భర్త, ఆమె కళ్ళు తెరవబోతుంది, మత్తులోని బయటకు వస్తుంది. వెంటనే భర్త నిలబడ్డాడు ఆమె ముందు. ఎలా ఉన్నావు, బాగున్నావా అని చెప్పని చేతులు పట్టుకున్నాడు. అవును, నాకు ట్రీట్మెంట్ అయిందా? అవును అయింది అని చెప్పి, ఒకసారి అద్దం తీసుకురండి అంది. అద్దం తెచ్చే ముందు ఆయన ఒక మీటర్ పట్టుకుని తన తల మీద ఉన్న జుట్టు అంతా కొరికేశాడు. వాళ్ళ అన్న వచ్చి అదే మిషన్ తీసుకుని తన, ఎందుకు జుట్టు పీకేసుకుంటున్నారు అంటే, ఏం లేదని చెప్పి వాళ్ళ చెల్లి వచ్చి తన జుట్టు కూడా తీసేసుకుంది. ఎందుకు మీరు ముగ్గురు జుట్టు తీసేస్తున్నారు నా ముందు అంటే, ఏం లేదు, నీకు ట్రీట్మెంట్ అవుతుంది, ట్రీట్మెంట్ అయ్యాక మళ్ళీ నీ జుట్టు నీకు వచ్చేస్తుంది. డాక్టర్ గారు నీకు ట్రీట్మెంట్ ఇచ్చే ముందు ఏం తీశారు? అవునా, నా జుట్టు తీశారు, అద్దం తీసుకురండి. అద్దం తీసుకురాగానే ఆమెకేం లేదు, తల మీద జుట్టు లేదు. కాబట్టి అన్నకి లేదు, తమ్ముడికి లేదు, భర్తకి లేదు, చెల్లి లేకుండా, అరే మనం నలుగురికి లేదు కదా. అవును, నీతో పాటు మేము కూడా ప్రయాణం చేస్తున్నాం, బాధపడకు, మీతోనే ఉన్నాం, దుఃఖములో దుఃఖాన్ని పంచుకోండి అన్నాను కదా. అని ఎవరో గుండు చేసుకుంటే మీరు కూడా గుండు చేసుకోమంటలేదు నేను. అయితే ఇక్కడ అర్థము రోమా 9:9 బైబిల్లో ప్రతి మాట ఉంది. దుఃఖములో దుఃఖాన్ని పంచుకో, సంతోషంలో సంతోషాన్ని పంచుకో, ఇతరుల పట్ల మనసు కలిగి ఉండు అని చెప్పి చిక్కుల్లో పడద్దు, ప్రార్థించు. విధవరాలకు సాయం చేయాలని వెళ్ళాడట, రాత్రి 12 గంటలకు నడి రోడ్డు మీద పట్టుకొని అందరు కలిసి తన్నారట. ఏంటంటే సాయం చేయడానికి వచ్చానండి, ఆమె ఇంట్లో బియ్యం బస్తాలు మొయలేకపోతుంది కాబట్టి రాత్రి 12 గంటలకు సాయం చేయడానికి వెళ్ళాలా నువ్వు? తెల్లవారు వెళ్ళొచ్చు, లేదా వీధిలో వాళ్ళు సహాయం తీసుకోవచ్చు. బుద్ధిహీనంగా ఎందుకు వెళ్తున్నావు? బుద్ధిహీనపు ఆలోచనలు వద్దు. ఇప్పుడు ఎవరో భిక్షం అడిగారు, నీ దగ్గర పైసలు లేవు కాబట్టి షాప్లో అతను చూడగానే అతను డబ్బు తీసుకెళ్ళి భిక్షగాడికి ఇస్తే ఏం చేస్తారు చెప్పండి? నువ్వు వెళ్తున్నావు దారిలో, అన్నం దేహి అంటున్నాడు, ఎవరో భిక్షం దేహి అన్నాడు. అన్నం పెట్టడానికి దగ్గర అన్నం లేదు. ఆ ఇంటి వాళ్ళు ఏదో పనిలో ఉన్నారు బిజీగా, త్వరగా ఇంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళ కుండలో అన్నం తీసుకొచ్చి, ఇదిగో బాబు అని ధర్మం చేస్తే నువ్వు ఎక్కడుంటావు? ఇంట్లో కాదు, జైల్లో ఉంటావు. ఎందుకని? అది నీది కాదు. నువ్వు చేయాలనుకున్నా మంచిదే, కానీ మంచి పనిని మంచి స్థానంలో మంచి టైంలో చేయాలి. దానికి ఒక టైమింగ్ ఉందన్న వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? మంచి చేయి, కానీ మంచి దానికి ఒక టైం ఉంది, టైమింగ్ మిస్ అవ్వద్దు. అర్ధరాత్రి యవనస్తురాలు నాకు లిఫ్ట్ ఇస్తారని చెప్పింది, లిఫ్ట్ ఇవ్వడానికి వెళ్ళాడు, ఇంటికి రాలేదు వీడు. ఈమెతో పాటు ఒక టార్గెట్ పెట్టింది, వీళ్ళకి సంబంధించిన మొగాళ్ళు అక్కడ నిలబడి ఉన్నారు. అమ్మాయి అడిగింది కదా అని చెప్పి లిఫ్ట్ ఇచ్చాడు.
ఇక్కడ 4 కిలోమీటర్లు వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ ఆ దారిలోనే వెళ్ళాలి, మా ఇల్లు అక్కడే అన్నయ్య అని చెప్పి గట్టిగా పట్టుకుంది. ఏమో పట్టుకోవడాలు ఏమి ఎక్కడాలు చూసిన మనోడు ఎక్కడ దాకానే దిగబెడతాను అన్నాడట. తీసుకెళ్ళాడు. ఆ మూలకు తీసుకెళ్ళేసరికి అక్కడ ఇల్లు లేదు, 4 రౌడీలు ఉన్నారు. పట్టుకొని చితకబాగి ఫోన్ అన్నీ తీసుకొని మూతి పగిలేలాగా కొట్టి గాయం చేసి వదిలేసి వెళ్ళారు సచ్చాడులే అని. తెల్లవారికి లేచిన తర్వాత ఆయన చెప్తే కానీ పోలీసులకు తెలియలేదు ఇంత పని జరుగుతుందని. ఆ తర్వాత అక్కడ పోలీసులు నైట్ టైం పెట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకో, ప్రతి దానికి టైం ఉంది అనండి గట్టిగా. ఒకవేళ ఆ యవనస్తురాలకు సాయం చేయాలంటే ఏం చేయొచ్చు? 100కి ఫోన్ చేయొచ్చు. అయ్యా వచ్చి సహాయపడండి, ఇక్కడ యవనస్తురాలు ఒంటరిగా ఉంది, సహాయపడమని చెప్పొచ్చు. లేదా 4 అక్కడ ఎవరు ఉంటే వాళ్ళు సహాయం తీసుకుని ఆ అమ్మాయికి సాయం చేయమని చెప్పొచ్చు. సహాయం చేయొద్దంటలా, ప్రతిదానికి టైమింగ్ అనండి గట్టిగా. టైమింగ్ ఉంది, పద్ధతి ఉంది. పవిత్రత పరిశుద్ధతను కాపాడుకో. నీ పవిత్రతను నీ పరిశుద్ధతను పాడు చేసుకునే పరిస్థితి నువ్వు చేయొద్దు. నెవర్ డిఫైల్ యువర్ సెల్ఫ్. ప్రొటెక్ట్ యువర్ హోలీనెస్, వాట్ ఎవర్ గాడ్ హెస్ గివెన్. ప్రొటెక్ట్ యువర్ ప్రేయర్ లైఫ్, ప్రొటెక్ట్ యువర్ స్పిరిచువల్ లైఫ్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ప్రయారిటైజ్ థ్యాంక్స్ గివింగ్. లెట్స్ ప్రే. ప్రభువా, 7 విషయాల్లో నేను జాగ్రత్తగా ఉంటూ సహాయం చేయండి. నూతన సంవత్సరంలో ఒక తీర్మానంతో నేను వస్తున్నాను ప్రభువా. నా తీర్మానాలు అంగీకరించి నన్ను ఆశీర్వదించండి ప్రభువా అని వారి చేతులపైకి ఎత్తగలరా? ప్రభువా, 7 విషయాల్లో నేను జాగ్రత్తగా ఒక తీర్మానం తీసుకుంటున్నాను. ఓ పద్ధతిలో ఆత్మీయంగా ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయమని, నీ చిత్తం నాలో నెరవేర్చమని అడుగుతున్నాను ప్రభువా అని ప్రార్థించండి. గట్టిగా కంఠమెత్తి ప్రార్థన చేయండి, స్వరమెత్తి ప్రార్థన చేయండి. స్వరమెత్తండి పిల్లరా. చేతులు ప్రభు పెట్టారంటే దేవుని సహాయం అడుగుతున్నారు.